హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. నేను ఇంతకుముందు శబ్దాలంకారాలు ఒక వీడియోలో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అర్థాలంకారాలు. అసలు అలంకారాలు అంటే ఏమి అర్థము? మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా పండుగలకు కానీ అలంకరించుకుంటాం అందంగా కనబడడానికి. అలాగే కవులు కూడా తన కావ్యాలను చక్కగా అవగాహన చేసుకోవాలని పాఠకులకు ఈ అలంకారాలని ఆపాదించారు. అలంకారాలు ఉన్న కావ్యాలు చాలా సులభంగా అర్థమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో ఉన్న అలంకారాలను చక్కగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు అర్థాలంకారాలు. ఇందులో మొదటిది ఉపమాలంకారం. ఉపమాలంకారం యొక్క లక్షణం: ఉపమేయమునకు ఉపమానముతో చక్కని పోలిక చెప్పిన ఎడల అది ఉపమాలంకారము అనబడుతుంది. ఉపమేయము అనగా దేనిని పోల్చుతామో తెలిపే పదం, అంటే ముఖ్యమైన పదం. ఆ తర్వాత ఉపమానము, దేనితో పోలుస్తున్నామో తెలిపే పదం, అనగా ఉదాహరణగా తీసుకునే పదం. పోలిక చెప్పడం, ఈ పోలిక చెప్పడానికి ఒక పదాన్ని వాడుతారు, వలే. దీనిని ఉపమావాచకం అంటారు. లక్షణం చూడండి: ఉపమేయమునకు ఉపమానముతో చక్కని పోలిక చెప్పిన ఎడల అది ఉపమాలంకారము అనబడుతుంది. ఉదాహరణకు, సీత ముఖం చంద్రబింబము వలె అందముగా ఉన్నది. సీత ముఖం చంద్రబింబము వలె అందముగా ఉన్నది. ఈ వాక్యంలో 4 విషయాలు ఉంటాయి. మొదటిది ఉపమేయం. ఉపమేయం అనగా దేనిని పోల్చుతామో తెలిపే పదం. ఈ వాక్యంలో సీత ముఖం. రెండవది ఉపమానం, దేనితో పోలుస్తున్నామో తెలిపే పదం. ఈ వాక్యంలో చంద్రబింబము. మూడవది ఉపమావాచకం, పోలిక చెప్పడానికి వాడే పదం. ఈ వాక్యంలో వలే. ఇంకా నాలుగవది సమాన ధర్మం. ఉపమేయము ఉపమానాల్లోని ఒకే విధమైన ధర్మం. అదేమిటంటే అందముగా అనే పదం. ఈ రెండిట్లోనూ, అంటే ఉపమేయంలోను ఉపమానంలోనూ ఒకే విధమైన ధర్మం ఉంటుంది. అందముగా, సీతముఖము అందముగా ఉంది, చంద్రబింబము కూడా అందంగా ఉంది. కానీ ఈ వలె అనే పదం వాడడం వల్ల అక్కడ పోలిక అనేది ఏర్పడింది. ఈ ఉపమాలంకారంలో పోలిక అనేది చాలా ముఖ్యమైనది. ఇంకొక ఉదాహరణలో మనం చూస్తే, శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులాగా తెల్లగా ఉన్నది. శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులాగా తెల్లగా ఉన్నది. శ్రీకాంత్ చొక్కాను మల్లె పువ్వుతో పోల్చామన్నమాట. అలాగే ఇంకొక ఉదాహరణలో, మైదానంలో పిల్లలు లేడివలే పరిగెడుతున్నారు. పిల్లలు ఉపమేయము, లేడి ఉపమానము. పరిగెడుతున్నారు, పిల్లలు లేడివలే పరిగెడుతున్నారు అంటే ఇక్కడ పోలిక అనేది అన్నమాట. పిల్లల్ని లేడితో పోల్చారు. ఇంకొక ఉదాహరణలో చూడండి, మృత్యు భయంకరమైన అలలు శిశువుకు ఉయ్యాలలూపే తల్లివలే అర్థం లేని జోలపాటలెన్నో పాడుతున్నాయి. ఇంతకుముందు 10వ తరగతి పాఠ్యపుస్తకంలో గీతాంజలి అనే ఒక కవిత ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. దానిని గుడిపాటి వెంకటాచలం గారు తెలుగులోకి అనువదించారు. అందులోనే ఈ పదము, ఈ వాక్యాలు దాంట్లోనే ఈ కవిత కొంచెం దీంట్లో, మృత్యు భయంకరమైన అలలు శిశువుకు ఉయ్యాలలూపే తల్లివలే అర్థం లేని జోలపాటలెన్నో పాడుతున్నాయి. ఇక్కడ వలే అనే పదం ఉంది. ఈ విధంగా ఉపమాలంకారంలో వలే, లాగా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అది పోలిక తెలిపే పదమని సులభంగా గుర్తించవచ్చు. వాక్యంలో వలే, లాగా అనేటటువంటి పదాలు వస్తాయన్నమాట. మనము సులభంగా గుర్తించవచ్చు ఇది ఉపమాలంకారము అని. ఆ తర్వాత ఉత్ప్రేక్షాలంకారము. ఈ ఉత్ప్రేక్షాలంకారము యొక్క లక్షణం చూడండి,
ఉత్ప్రేక్ష అనగా ఊహ, అంటే ఊహించడం. ఒక వస్తువును ఇంకొక వస్తువుతో ఊహించి చెబితే అది ఉత్ప్రేక్షాలంకారము అనబడుతుంది. అనగా ఇందులో ఊహ అనేది, అంటే ఇంగ్లీష్లో ఇమాజినేషన్ అంటాం కదా, అది అన్నమాట ఆ పదం, ఊహ. ఉదాహరణకు ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది. ఇంకొక ఉదాహరణ ఆ ఏనుగు నడగొండయా అన్నట్లుంది. పై ఉదాహరణలో ఏనుగు ఉపమేయం, నడగొండ అంటే నడిచే కొండ ఉపమానం. ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకునే పదం. ఉపమానాన్ని ఉపమేయంతో ఊహించాం కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం అనబడుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణలో ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది. దీనిలో వెన్నెల ఉపమేయం, పాలవెల్లి అనగా పాల సముద్రం ఉపమానం. వెన్నెలను పాల సముద్రంతో ఇక్కడ ఊహించి చెప్పామన్నమాట. ఉపమాలంకారంలో పోలిక ఉంటుంది, ఉత్ప్రేక్షాలంకారంలో ఊహ ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఉపమానాన్ని ఉపమేయముతో ఊహించాం కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం అనబడుతుంది. ఉత్ప్రేక్షాలంకారము వాక్యము చివర అన్నట్లుంది అనే పదం వస్తుంది కాబట్టి మనం సులభంగా గుర్తించవచ్చు. అందరికీ నమస్కారాలు. ఈ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని విషయాలు వ్యాకరణానికి సంబంధించి ఈ వీడియోలో వస్తాయి. సంధులు, సమాసాలు, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, ఛందస్సు అంటే గణ విభజన, పద్య లక్షణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు తప్పక ఈ ఛానల్ని